హలో అందరికీ కేఎన్కే డివోషన్ కి స్వాగతం. మన తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ ధూల్పేట అంటే అందరికీ బాగా తెలిసిన ప్రదేశం. ఇక్కడి వీధుల్లో దసరా సమయం వచ్చిందంటే గాలిలోనే ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. 2025 దసరా కోసం ధూల్పేట్ కళాకారులు తయారు చేస్తున్న దుర్గామాతల విగ్రహాలు ఎలా రూపుదిద్దుకుంటున్నాయి, ఆ శ్రమ, ఆ శిల్పకళ, ఆ విశ్వాసం ఇవన్నీ ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ధూల్పేట పేరు వింటేనే మొదట గుర్తొచ్చేది గణేష్ విగ్రహాలే. కానీ దసరా పండగకు దగ్గరలో ఇక్కడి కళాకారులు పూర్తిగా దుర్గామాత విగ్రహాల తయారీలో మునిగిపోతారు. ఇక్కడి వీధుల్లో నడుస్తూ పోతే ఒకవైపు మట్టి తిప్పుతూ, మరొక వైపు రంగులు కలుపుతూ, ఇంకోవైపు గోల్డ్ పేపర్ కట్ చేస్తున్నారు. ప్రతి చోట ఒకే ఉత్సాహం, అమ్మవారి విగ్రహం సిద్ధం చేయాలి అన్న శ్రద్ధతో పనిచేస్తుంటారు. విగ్రహ తయారీ మొదలవుతుంది. బ్యాంబో కర్రలతో ముందుగా ఒక స్ట్రాంగ్ ఫ్రేమ్ని తయారు చేస్తారు. ఆ తర్వాత పొరలు పొరలుగా మట్టి పూస్తారు. మట్టితో మొదటి ఆకారం ఇచ్చాక క్రమంగా చేతులు, ముఖం, అలంకరణలు అన్నీ ఖచ్చితంగా మలుస్తారు. ముఖం మాత్రం చాలా స్పెషల్. దేవి అమ్మవారి కళ్ళు, ముఖం, చిరునవ్వు సరిగ్గా రావాలని కళాకారులు ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అందుకే దూరం నుండి చూసినా, దగ్గరగా చూసినా అమ్మవారి ముఖంలో ఆ భక్తి, ఆ శక్తి మనకే తాకుతున్నట్టుగా అనిపిస్తుంది. తర్వాత ఉంటుంది చాలా రంగుల పని. ముందుగా వైట్ బేస్ కోట్ని వేసి, ఆపై సజీవంగా కనిపించేలా బ్రైట్ కలర్స్ వాడతారు. ఎరుపు, పసుపు, గులాబీ రంగు అమ్మవారి శక్తిని, కాంతిని ప్రతిబింబించేలా రంగులు ఎక్కువగా వాడతారు. ఆభరణాల దగ్గరికి రాగానే వర్క్షాప్లో ఇంకా రద్దీ పెరుగుతుంది. గోల్డ్ పేపర్, గాజులు, పూలు, కిరీటాలు, ఆయుధాలు వంటి అన్నింటినీ జాగ్రత్తగా సెట్ చేస్తారు. మొత్తానికి విగ్రహం ఒక దశలో కొత్త అందాన్ని దాల్చుకుంటుంది. ధూల్పేట వర్క్షాప్లో పనిచేస్తున్న వాళ్ళు ఒకరే కాదు, మొత్తం కుటుంబం కలిసి ఉంటుంది. అమ్మలు పూలదండలు కడతారు, పిల్లలు చిన్న చిన్న రంగుల పనులు కూడా చేస్తారు. పురుషులు పెద్ద విగ్రహాల మట్టి, బాంబో పనులు చూస్తారు. రాత్రి పగలు తేడా లేకుండా వర్క్షాప్లో పనులు కొనసాగిస్తూనే ఉంటారు. ఎందుకంటే సమయానికి విగ్రహాలు పూర్తి చేసి గుడులకు, మండపాలకు పంపించాలి కాబట్టి. ఈ సంవత్సరం 2025లో కొత్తగా ఒక ప్రత్యేకత కూడా కనిపిస్తుంది. ఈసారి చాలామంది కళాకారులు ఈకో ఫ్రెండ్లీ విగ్రహాల మీద దృష్టి పెట్టారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బదులు ఎక్కువగా మట్టి విగ్రహాలే చేస్తున్నారు. అయినప్పటికీను ఇది పర్యావరణానికి మంచిదే కాక భక్తులకి కూడా సంతృప్తినిస్తుంది. ఈ డిజైన్స్లో కూడా కొత్త స్టైళ్లను చూపిస్తూ అమ్మవారి 9 రూపాల్లో మహిషాసుర మర్దిని రూపంలో అలంకారమైన సింహవాహనంపై ఇలా ఎన్నో రకాలుగా విగ్రహాలు తయారు చేస్తున్నారు. ధూల్పేటలో తయారయ్యే ప్రతి దుర్గామాత విగ్రహం వెనుక వందల గంటల శ్రమ ఉంటుంది. కళాకారుల శ్రమ,
వారి నైపుణ్యము, భక్తుల విశ్వాసం ఇవన్నీ కలిసినప్పుడే మాత్రమే అమ్మవారి విగ్రహం పూర్తిగా అందంగా రూపుదిద్దుకుంటుంది. దసరా పండుగలో మనం విగ్రహాలను చూసి ఆనందపడతాం, పూజ చేస్తాం. కానీ ఆ విగ్రహం వెనుక ఉన్న శ్రమని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ముందుకు మన వీడియోని తీసుకెళ్ళండి. జై రేణుకా ఎల్లమ్మ తల్లి. ధన్యవాదాలు.